హాయ్ అందరికీ నమస్తే. అయోధ్య రామ మందిరం కట్టడానికి అసలు 500 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అసలు ఎందుకు ఇంత సమయం పట్టింది? ఈ గొడవ గల కారణం ఏంటి? ప్రపంచంలోనే అయోధ్య మందిరం అత్యంత మతపరమైన ప్రదేశాల్లో సమస్యల్లో అయోధ్య అంశాలతో అనేక కోర్టులో తీర్పులు, అనేక మంది శ్రమ, ఎంతోమంది త్యాగాలు, శ్రీరాముని జన్మభూమి అయోధ్య చరిత్ర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకొని ఉంది. ప్రస్తుతం ఒకప్పుడు అయోధ్య పేరుతోనే మొత్తం ఉండేది. ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య కోసం రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయితే అయోధ్య కోసల రాజ్యానికే రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయోధ్య సరయు నది తీరాన 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య శ్రీ మహావిష్ణుమూర్తికి 7వ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో సన్నిహిత సంబంధం ఉంది. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వమే వేదాలతో ఆదిపురుషుడు హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు. సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని చరిత్ర, లిఖితపూర్వక గ్రంథాలలో తెలుస్తుంది. ఈ నగరాన్ని సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్య రాజధాని చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణం, ఇతర పురాణాలు ముఖ్యమైన భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటని చెబుతుంటారు. పుణ్యక్షేత్రంగా హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. మొత్తం 18 పురాణాలలో ప్రస్తుతం ప్రతి హిందూ తప్పక చూడవలసిన, కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయము పుణ్యక్షేత్రాల్లో అయోధ్య కూడా ఒకటి. 2.77 ఎకరాలలో ఎన్నో వివాదాల మధ్య భూమిని రామమందిరం నిర్మాణానికి 500 సంవత్సరాల 1528 సంవత్సరం నుంచి 2024 వరకు అయోధ్య యొక్క ప్రస్థానం, వివాదాలు నుంచి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వరకు పూర్తి చరిత్ర ఈ వీడియోలో చూడండి. వీడియో లెంత్ పెద్దగా అయినా సరే ప్రతి హిందూ అయోధ్య రామ జన్మభూమి చరిత్ర గురించి తెలుసుకోవాలి. జై శ్రీరామ్. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. అయోధ్య పూర్తిగా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకా పూర్తిగా నిర్మాణం అయితే జరగబోతుంది. అయోధ్య ఆలయాన్ని సర్వంగా కోట్లాది మంది భారతీయుల కళ సాకారమైంది అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని. అయితే అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని స్వరంగ సుందరంగా ముస్తాబ్ చేశారు. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలో అసలు 1528లో వివాదాలు ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది, దేశంలోని అన్ని రామ మందిరాలలో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన జన్మభూమిగా భావించే చోటు. రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి, మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి అనేక విషయాలు అయితే తెలుసుకుందాం. మొఘలుల పరిపాలన కాలంలో 1528వ సంవత్సరంలో అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బకీ ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీద్ నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853, 1859లో ఘర్షణ తారాస్థాయికి చేరుకున్నాయి.
దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు పూజలు చేసుకోవడానికి, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరుకుంది. ముస్లింలు లోపల శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్లోని సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వాద్యాల్లో పిటిషన్లు పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ ఫరీదాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే అనుమతులు ఇచ్చారు. ఈ విధంగా ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీద్ వివాదం అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీద్ కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. సున్నీ వక్ఫ్ బోర్డు రామ్లల్లా, విరజ్మాన్, నిర్మోహి ఆకారాలకు పంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది. మధ్యవర్తిత్వంలో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్లు 2019 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీద్ వివాదాస్పద సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మశాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పుని ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీద్ నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
2024 జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు పూర్తి చేసుకొని వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ కార్యక్రమంలో జనవరి 22వ తేదీ అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ విధంగా అనేక వివాదాలతో 1528 నుంచి 2024 వరకు అయోధ్య ప్రస్థానం జరిగి అనేక వివాదాల తర్వాత ఆలయంలో బాలరాముడి యొక్క రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి భారతదేశంలోనే ఒక పండుగ వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.